ఆనందిని తిరిగి ఇంటికి తీసుకొచ్చిన ఆదిత్యను ఇంట్లోంచి వెళ్ళిపోమంటున్న సునందకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన ఆనంది. ఇదంతా ఎలా జరిగిందనేది వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది. ఇక మొత్తం మీద ఆదిత్య అయితే ఆనందితో కలిసి మీటింగ్కి అయితే వెళ్ళాడు. అది ఎలా జరిగింది అంటే జీవనను పంపించాలని చెప్పి సునంద అనుకుంటుంది. అయితే చైతన్య ఆదిత్య ఇంకా ఆనంది కలవడానికి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పేసి ఆలోచించి ఇక వెంటనే జీవనకు వెళ్లే ముందు పాలు తాగమని చెప్పేసేసి అక్కడ పెట్టి పనమ్మైతే పంపిస్తాడు. వాటిలో మోషన్స్ టాబ్లెట్ కలిపేసరికి ఇక జీవన తాగి బయటికి బయలుదేరడమే మొదలు. ఇక తన వల్ల కాని పరిస్థితికి వచ్చేస్తుంది. ఒక్కసారిగా నీరసపడిపోవడంతో ఇక సునంద అయితే నువ్వే వెళ్ళాలి జీవన అని చెప్పానంటే ఇక నా వల్ల కాదత్తయ్య, దయచేసి ఇక నన్ను వెళ్ళమనకండి అని చెప్పేసేసి అంటుంది. దాంతో ఇక సునంద అయితే తప్పని పరిస్థితుల్లో ఇంకెవరు వెళ్తారు అని చెప్పి శశికాంత్ని వెళ్ళమంటే నా వల్ల కాదంటాడు. చైతన్య ముందే నా వల్ల కాదంటాడు. దాంతో ఇక చచ్చినట్టు ఇక ఆదిత్యనే పంపాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక బయట వెయిట్ చేస్తున్న ఆనంది అప్పుడే జీవన రావడం చూసి అయితే ఇక జీవన వస్తోందనమాట అని చెప్పి అనుకుంటుంది. కానీ ఈలోపే జీవన అలా కూలబడిపోయేసరికి అంటే జీవన రావట్లేదు, మరి ఎవరు వస్తున్నారు అని చూసి ఆదిత్య గారు వస్తున్నారా అని చెప్పని అనుకుంటుంది. ఇక ఆదిత్య అయితే ఆనంది దగ్గరకు వచ్చిన తర్వాత ఇద్దరు కలిసి కారులో వెళ్తూ ఉంటారు. కారులో వెళ్తూ ఉండగా ఇక డ్రైవర్ అయితే తనతోటి వాళ్ళ నాయనమ్మకు ఆగలేదని ఫోన్ రావడంతో నేను అర్జెంటుగా వెళ్ళాలి సార్ అని చెప్పి బయలుదేరిపోతాను. ఇక అలా బయలుదేరిపోయినటువంటి డ్రైవర్ని చూసి ఇప్పుడు ఎవరు డ్రైవ్ చేస్తారు అంటే నేనైతే డ్రైవ్ చేయలేను, మీరే ప్లీజ్ ఆదిత్య గారు కెన్ యూ టేక్ యూర్ సీట్ ప్లీజ్ అంటే నేను మీకు డ్రైవర్లో కనిపిస్తున్నానా అంటాడు. లేదు, రథాన్ని ముందుకు నడిపించే రథసారథిలో కనబడుతున్నారు, కాబట్టి మీరు ముందుకు తీసుకెళ్తే మనం ఇద్దరం కలిసి ముందుకు వెళ్తాం, మీటింగ్కి అటెండ్ అవుతాం, అక్కడ మాట రాకుండా ఉంటుంది అని చెప్పని అంటుంది. దాంతో ఇక చచ్చినట్టు ఆదిత్య డ్రైవ్ చేస్తాడు. ఇద్దరు కలిసి పురుషోత్తం గారు అరేంజ్ చేసినటువంటి మీటింగ్ దగ్గరకు వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మీటింగ్లో కేడీ గార్మెంట్స్కి సంబంధించినటువంటి డేటా మొత్తం వాళ్ళకి ఇవ్వడంతో పాటు వాళ్ళు ఏ డిజైన్స్ అయితే చేశారో ఆ డిజైన్స్ అన్నిటినీ ఎలా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారో అండ్ అలాగే మోడల్స్గా వాళ్ళిద్దరూ కలిసి చేసినటువంటి ఫోటోషూట్ ఇవన్నీ కూడా ప్రదర్శించేసరికి ఇక ఎవరితో అయితే టైప్ పెట్టుకోవాలనుకుంటున్నారో కేడీ గార్మెంట్స్ అంటే ఎవరైతే కాంట్రాక్ట్ ఇద్దామనుకుంటున్నారో వాళ్ళైతే ఓకే చేసేస్తారు. దాంతో ఇక పురుషోత్తం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. వెరీ గుడ్, మీరిద్దరూ ఇలాగే ముందుకు వెళ్ళాలి, మీరిద్దరూ ఇలాగే ముందుకు వెళ్తే ఖచ్చితంగా కేడీ గార్మెంట్స్ ఒక మంచి స్థాయికి వస్తుంది అని చెప్పేసి అంటాడు. దాంతో ఇక ఆదిత్య అయితే చాలా చక్కగా ఆనందిని అప్రిషియేట్ చేస్తాడు. చాలా థ్యాంక్స్ ఆనంది గారు అని చెప్పని అంటే ఇక వెంటనే మీకే చాలా థ్యాంక్స్ ఆదిత్య గారు, ఎందుకంటే మీరు ముందుకొచ్చి ఈ ప్రాజెక్ట్ ముందుకెళ్ళేలా చేశారు అండ్ అలాగే మోడల్గా ముందుకు నిలబడటానికి కూడా ఆలోచించలేదు అంటుంది ఆనంది. అన్ని రకాలుగా బాగానే ఉంటారు ఆనంది గారు, కొన్ని విషయాల్లో మాత్రం మిమ్మల్ని ఏమనాలో అర్థం కాని పరిస్థితి అని చెప్పని అంటాడు ఆదిత్య. దేనికి ఏమనాలో అర్థం కాని పరిస్థితుల్లో నేను ఎవరిని ఉంచలేదు, నేను లేను అని అంటే మరి నువ్వు చేసింది ఏంటి ఆనంది, నువ్వు చేసింది ఏంటి? నీ వరకు నువ్వు ఎదుగుతున్నానులే అని చెప్పి సంబరపడుతున్నట్టున్నావు, కానీ ఎదుటి వాళ్ళ మనసుకు ఎంత గాయం చేసావో నీకు అర్థమవుతోందా అనగానే ఎదుగుతున్న మనిషే కనపడుతోంది, కానీ ఆ ఎదగడానికి ముందు తన మనసు ఎంత నలిగిపోయి ఉంటుందో, ఎంతలా తను మొక్కవోని ఆత్మవిశ్వాసాన్ని తెచ్చుకోవటానికి బాధపడుతూ ఉంటుందో, తను చెయ్యని తప్పుకు తను అనుభవిస్తున్నటువంటి శిక్షకు ఎంతలా వేదన పడుతూ ఉంటుందో ఆలోచించారా ఆదిత్య గారు అని అంటే చెయ్యని తప్ప ఎలా అంటావు, నువ్వు చెయ్యని తప్ప అని చెప్పనంటే మీరు కావాలంటే శ్రీధన్కి కాల్ చేసి అడగండి ఆ పెళ్లి గురించి నాకు ముందు తెలుసో లేదో అని అనేసరికి ఎవరికి కాల్ చేయవసరం లేదు అని అంటే సీను విషయంలో ఇలాగే ఆలోచించారు, సీను అలేఖ్యల పెళ్లి నేనే దగ్గరుండి చేశానన్నారు, కానీ చివరాఖరికి ఆ పెళ్లికి నాకు ఎటువంటి సంబంధం లేదని తెలుసుకున్నారు. ఇది అంతే అవుతుంది, ఎందుకంటే ఈ పెళ్లికి నాకు కూడా ఎలాంటి సంబంధం లేదు, అసలు వాళ్ళు అక్కడ పెళ్లి చేసుకుంటున్నారనే విషయమే తెలీదు, శ్రీతన్ రమ్మని కాల్ చేస్తే నేను వెళ్ళాను అని చెప్పని అనగానే ఇక వెంటనే సరే నువ్వన్నదే నిజమనుకుని నేను ఇప్పుడు శ్రీధర్కి కాల్ చేస్తాను అని చెప్పేసి శ్రీధర్కి కాల్ చేస్తాడు. చేసేసరికి లిఫ్ట్ చేసి హాయ్ బావా చెప్పు అని అనగానే ఎక్కడ అమెరికాలోనా అంటాడు. అవును బావా అని చెప్పని అనగానే ఎలా ఉంది మీ కొత్త కాపురం అని అంటే విఆర్ ఫైన్ బావా, కానీ మీరే అని చెప్పని అంటే మీ పుణ్యమే కదా సార్ అని చెప్పని అనగానే బావా అక్కకు అసలు నా పెళ్లి గురించే తెలియదు బావా, నేను అక్కని గుడి దగ్గరికి రమ్మన్నాను, పెళ్లి ఏర్పాట్లలో ఏదైనా పూజ కోసం రమ్మన్నానేమోననుకుని అక్క అక్కడికి వచ్చింది, కానీ తీరా అక్కడికి వచ్చేసరికి నేను అక్కడ పెళ్లి బట్టల్లో
చైత్ర పెళ్లి బట్టల్లో కనిపించేసరికి ఆమెకేమీ అర్థం కాలేదు. ఏంటి శ్రీతనిది ఇలా ఎందుకు చేస్తున్నావు, అమ్మా నాన్న బాధపడతారని ఎంతలానో చెప్పాలని చూసింది. కానీ ఇష్టమైతే ఇక్కడ నిలబడు, లేదంటే వెళ్ళిపో అని చెప్పని అన్నాను. తను వెళ్ళిపోబోతూ ఉండగానే ఈలోపు అందరూ వచ్చారు. రావడం, వచ్చిన తర్వాత అక్కడ ఏం జరిగిందో మీకు తెలుసు కదా బావా అని అంటే, మరి అలాంటప్పుడు నువ్వు ఆ రోజే అందరి ముందు అదంతా చెప్పాల్సింది కదా అంటే, నాకు చెప్పే అవకాశం లేకుండా పోయింది బావా, ఎవరు వినేవాళ్ళు లేరు కదా నా మాట అక్కడ అని చెప్పని అంటాడు. ఇక అప్పుడు ఆదిత్య, మరి ఇదంతా జరిగిన విషయాన్ని ఇంటికి వెళ్ళాకన్నా చెప్పాల్సిందంటే, అదే చెప్తున్నాను బాబా, మాట్లాడకుండా మీకెవరు సెండ్ ఆఫ్ కూడా ఎవరు, వీసాలు పాస్పోర్ట్లు మొత్తం అన్నీ రెడీ అయిపోయాయి, మీరు వెళ్ళిపోవటమే అని చెప్పేసి నాన్న నన్ను తరిమి కొట్టినట్టు పంపించేశారు. ఏం చేయను బావా చెప్పు, ఎక్కడైనా నాకు అవకాశం ఉందా అని చెప్పని అనగానే, సరే అయితే మీ అక్క ఏ తప్పు చేయలేదు అనగానే, నేను ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్న చైత్ర మీద ఒట్టు బావా, మా అక్క ఏ తప్పు చేయలేదు, ఈ పెళ్లికి మా అక్కకు ఎలాంటి సంబంధం లేదు, అంతకుముందు మేము పెళ్లి చేసుకుంటాం, సొంతగా చేసేసుకుంటాం అంటే కూడా అక్క ఆపింది, నేను అందరినీ ఒప్పిస్తానంది. అక్కకి నేను ఒక సొంత తమ్ముడినై ఉంటే బాగుండు అనిపిస్తుంది ఒక్కొక్కసారి, అంతలా నా గురించి తాపత్రయపడింది అని చెప్పని అని, సరే బావ ఉంటాను అని శ్రీతన్ ఫోన్ పెట్టేస్తాడు. ఇక అది విన్న తర్వాత ఆనంది, ఐఎమ్ సారీ ఆనంది అని చెప్పి ఆనందిని దగ్గరకు తీసుకుంటాడు ఆదిత్య. ఎందుకు ఆదిత్య గారు మీరెందుకు బాధపడుతున్నారు అని అనేసరికి, నేనే తప్పు చేశాను ఆనంది, అందుకే నేనే బాధపడుతున్నాను అని అంటాడు. లేదా ఆదిత్య గారు మీరు తప్పు చేయలేదు, తప్పు చెయ్యరు కూడా అని చెప్పేసేసి అంటూ, సరే అయ్యిందేదో అయ్యింది, ముందు మీరైతే ఇంటికి వెళ్ళండి, అంతా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందని చెప్పండి అంటే, నేను మాత్రమే కాదు నువ్వు కూడా రావాలి, నువ్వెక్కడుంటున్నావో అక్కడికి పద అని చెప్పి అంటే, ఇక గుడి దగ్గరకు తీసుకెళ్తుంది. ఇక్కడ ఉంటున్నావా ఆనంది, ఇక్కడెక్కడుంటున్నావు, గుళ్ళో ఉంటున్నావా అంటే, కాదు పూజారి తాత వచ్చిండు, ఇక్కడ పూజారి గారితో మాట్లాడి నాకు గుడి వాళ్ళవి గదులుంటాయి కదా, గది ఒకటి ఇప్పించిండు, ఆ గుడి పూజారి గారి మనవడు ఆ ఇంట్లో ఉండేటోడట, ఆ మనవడు చదువుకునికి వెళ్ళిపోతే ఆ ఇల్లు నాకు ఇచ్చిరు, నేను అక్కడే ఉంటున్నాను ఆదిత్య గారు అని చెప్పి, రండి అని చెప్పి లోపలికి తీసుకెళ్తుంది. ఆదిత్య చాలా చక్కగా సర్దుకున్న పొదరిల్లు లాంటి ఆ ఇల్లుని చూసి చాలా సంతోషపడతాడు. ఇక ఆనందిని డ్రెస్ మార్చుకో అని చెప్పేసి తను శారీ కట్టుకున్న తర్వాత, పద వెళదాం అని చెప్పని అంటాడు. ఎక్కడికి ఆదిత్య గారు అంటే, మాట్లాడకుండా పద అని చెప్పేసి తనతో పాటు తీసుకెళ్తాడు. ఇంటికి తీసుకెళ్లేసరికి సునంద ఒక్కసారిగా షాక్ అవుతుంది. నేను వద్దు రాకూడదు అని చెప్పిన మనిషిని ఇంటికి ఎందుకు తీసుకొచ్చావంటే, నేను ఆనందిని క్షమించాను, నువ్వు కూడా క్షమించాలమ్మా అంటే, అది జరగదు ఆదిత్య, ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు అని అనేసరికి, జరిగి తీరాలమ్మా అంటాడు. కానీ అది జరగదు ఆదిత్య, చెప్తున్నాను కదా, నా ఆహాన్ని దెబ్బ కొట్టింది, నా గౌరవాన్ని మంట కలిపింది, నలుగురిలో నేను తలదించుకునేలా చేసింది అని అంటే, సరే అమ్మా అవన్నీ చేసిందో లేదో తెలియకుండా చేసిందని మనం అనుకుంటున్నాం, కానీ క్షమించడంలో గొప్ప మనసు ఉంటుందమ్మా అంటే, నాకు ఆ గొప్ప మనసు లేదు ఆదిత్య అని చెప్పానంటే, కానీ నేను ఆనందిని వదులుకోవాలనుకోవట్లేదంటే, అయితే నువ్వు నన్ను వదులుకో, ఇబ్బంది ఏమీ లేదు, నువ్వు నీ భార్యను తీసుకుని వెళ్ళిపోవచ్చు అని అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఆదిత్య. ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావంటే, వెళ్ళిపోవచ్చు ఆదిత్య, ఎలాంటి ఇబ్బంది లేదు అని అనగానే, అలాగే అత్తయ్య గారు వెళ్ళిపోతాం అంటే, ఆనంది నువ్వు ఆగు అంటే, కాదు ఆదిత్య గారు, అసలు చెప్పేది వినకుండా ఆవిడ పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటే, అంత రోషం పౌరుషం లేకుండా ఇక్కడ ఎవరూ లేరు, వెళ్ళిపోతాం అని అంటే, ఇక అప్పుడు ఆదిత్య, సరేనమ్మా వెళ్ళిపోతాం, కేడీ గార్మెంట్స్ మీరే రన్ చేసుకోండి అంటే, లేదు దానికి ఈ గొడవకి ఎటువంటి సంబంధం లేదు, అక్కడ మీరిద్దరూ ఆవిడ పురుషోత్తం గారి తరపున, నువ్వు మా తరపున ఎంప్లాయీగా వర్క్ చేయాలి అని అంటుంది. చేస్తారు, ఎంప్లాయీగానే వర్క్ చేస్తారు ఆదిత్య గారు, వర్క్ చేసి ఆ ప్రాజెక్ట్ని సక్సెస్ఫుల్గా రన్ చేస్తారు, ఆయన తప్ప ఎవరు ఈ ప్రాజెక్ట్ని నడపలేరు అన్నట్టుగా నడిపిస్తారు అని అంటూ, పదండి ఆదిత్య గారు అంటుంది. ఇక ఆనంది ఉంటున్న ఇంటికి ఆదిత్య ఆనంది ఇద్దరూ కలిసి వస్తారు. ఇక అక్కడే ఉండడం మొదలు పెడతారు. పూజారి గారు, చాలా సంతోషం అమ్మా, ఆ భగవంతుడు నీ మొర ఆలకించి నీ భర్తని నీ దగ్గరకు చేర్చాడు, మీరెన్నాళ్ళున్నా ఇబ్బంది లేదు సరేనా అని చెప్పేసేసి వెళ్ళిపోతారు. ఇక ఆదిత్య ఆనంది అక్కడే ఉండడం మొదలు పెడతారు. అంతేకాదు ఆదిత్య ఇక సునంద దగ్గర జాబ్లా అంటే వర్క్ చేస్తూనే ఉంటాడు. దాంతోపాటు ఆనంది పురుషోత్తం గారు రిప్రజెంటేటివ్గా పనిచేస్తూనే ఉంటుంది. ఇద్దరూ చాలా హ్యాపీగా ఉండడం చూసి సునంద తట్టుకోలేకపోతూ ఉంటుంది. ఇట్నుంచి జీవన్ కూడా తట్టుకోలేకపోతూ ఉంటుంది. మరి వీళ్ళు ఇప్పుడు కొత్తగా ఏం ప్లాన్ వేస్తారు, ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియోని అయితే షేర్ చేయండి. అలాగే ఛానల్ మీరు ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.